సో మొత్తానికి 11 మంది, నాకు తెలిసి 11 మంది మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ మంది మీద కూడా కేసులు పెట్టాలి, అందరినీ జైల్లో వేయాలి. నాకు తెలిసి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది 11 మంది ఎవరు ఏంటి అనేది. సో రీసెంట్గా ఈ బెట్టింగ్ యాప్కి ప్రమోషన్లు చేస్తూ పోలీసు వారికి దొరికిన ఈ 11 మంది మీద ప్రస్తుతం కేసు అనేది ఫైల్ అయ్యింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. సో ప్రస్తుతం వాళ్ళందరూ విచారణ, తర్వాత జైలు, వగేరా వగేరా ఇక కంటిన్యూస్గా జరిగిపోతాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ ఎంత డేంజరు, వీళ్ళు ఎందుకని ఇంత ప్రమోషన్ చేస్తున్నారు, ఒకవేళ వీళ్ళు ప్రమోషన్ చేస్తే వీళ్ళకి ఎంత వస్తుంది, ఎవరు ఈ 11 మంది అన్నది ఒక్కసారి మన రాఖీబాయ్ మనతో పాటు ఉన్నారు. మరి రాఖీబాయ్ని అడిగి తెలుసుకుందాం. రాఖీబాయ్ మాటల్లో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి 11 మంది చేసిన నేరాల గురించి ఆయన ఏమంటారో చూద్దాం. నమస్తే అన్న. నమస్తే. నేరం ఏముంది తమ్ముడు, నేరం అనేది నేరం కాదా? నేరం ఏం కాదు. కాకపోతే ఏంటంటే అది పెద్దగా వాళ్ళు ఏదో అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళు చేసింది కాదు. ఇది డబ్బుకు ఆశపడి చేసారు. డబ్బు కాదు అంటే డబ్బు ఇస్తే ఏమన్నా చేస్తారా? ఏమన్నా చేస్తారంటే చేసే పరిస్థితులు అట్లా ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎవరికేం తక్కువ అందులో. ఇప్పుడు ఫస్ట్ నుండి 11 మంది ఇప్పుడు కేసు అయిన వాళ్ళ పేర్లు మనం చూసుకున్నట్టయితే విష్ణుప్రియ, అవును, శ్యామల, హర్ష సాయి, మళ్ళీ రీతు చౌదరి, తర్వాత వచ్చేసి టేస్టీ తేజ, తర్వాత వచ్చేసి రైతు బిడ్డ, అవును, పల్లవి ప్రశాంత్, తర్వాత భయ్యా సన్నీ యాదవ్, తర్వాత ఇంకో ఆయన ఇమ్రాన్. వీళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎంచుకున్న స్ట్రీమ్లో వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు కదా. ఎవరు చెప్పారు సంపాదిస్తున్నారని? వాళ్ళ లైఫ్ చూసుకుంటే వాళ్ళకు కనీసము తిరగడానికి బండి కూడా ఉండదు, లేదు, తిరగడానికి కారు కూడా ఉండదు, లేవు, ఉండడానికి ఇల్లు ఉండదు, వేసుకోవడానికి మంచి బట్టలు కూడా ఉండేవి కాదు. వాళ్ళ వీడియోలు కూడా నార్మల్గా సెల్ ఫోన్తో తీసుకునేటోళ్ళు. అర్థమైందా? వాళ్ళకి ఇప్పుడు ఒక టీం, ఒక కెమెరామ్యాన్, ఒక ప్రొఫెషనల్ కెమెరా, ఒక ఎడిటర్, ఒక అసిస్టెంట్, ఒక మేకప్ మ్యాన్, ఒక కారు, వాడు ఉండడానికి లగ్జరీ విల్లా. వాడు చూడాడు వైజాగ్లో చేపలు పట్టుకునేటోడు. చేపలు పట్టుకొని మంచిగా వీడియోలు చూపిస్తుండే, ఫిష్లు చూపిస్తుండే, మంచి మంచి అక్కడే వండి ఆ బోట్లోనే వండి వాడు చెప్పేది బాగా నచ్చేది. అంటే ఆ సముద్రంలో ఉండి ఇలాంటి చేపలు ఏంటి అవి అని చెప్పి బాగా నచ్చేది. అయిపోయింది. వాడు ఉండగానే ఒకటేసారి పోయి ఏది చేపలు పట్టేటోడు ఒకటేసారి పోయి షోరూమ్ పోయి కారు కొంటాడా? ఎన్నొస్తాయి తమ్ముడు. నీకు యూట్యూబ్ నుంచి వచ్చే పైసలు ఎంత, ఫేస్బుక్ నుంచి వచ్చే పైసలు ఎంత, తిప్పి కొడితే ఒక్కొక్క వీడియోకి 5,000 10,000 కంటే ఎక్కువ రావు. మిలియన్స్లలో పోయినా కూడా. అర్థమైందా? అట్లాంటిది పోయి కారే కొనేసేవాడు. కారు కొనడం పక్కన పెట్టు, సరే లోన్ తీసుకొని కొనడేమను. పెండ్లము 20,000 30,000 అడిగితే సారు 40,000 తీసుకో. ఏంటంటే నేను 30,000 అడిగితే 40,000 ఇట్లా ఇచ్చిర్రు అంటాడు. అంటది ఆయన. నేను ఒక యాప్ని చేసిన, యాప్లో పైసలు వస్తున్నాయి నాకు, సో అందుకనే నేను నీకు ఇస్తున్నా అంటాడు. ఆ యాప్ ఏంది ఏం కథ అని మొత్తం డీటెయిల్ చెప్తాడు సార్. బెట్టింగ్ యాప్ అంటే మనోడు ఇప్పుడు వచ్చి నేను చదువుకోలేదు, నాకు పెద్దగా దాని గురించి తెలియదు, అందరు చెప్తుంటే నేను చేసిన అంటే వాడని వచ్చి పీ తినమంటాడు. తింటాడా? అరే ఎందుకు ఇస్తుండు వాడు పైసలు వచ్చి నీకు లక్షలు ఇస్తుండు అంటే ఎందుకు ఇస్తుండు? నీకు ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు చెప్తే ఎవడన్నా నమ్ముతాడు, వాడు యాప్లో ఆడి నుంచి పైసలు వస్తాయని. వీనికే 10 లక్షలు ఇచ్చిండంటే వానికి ఎన్ని పైసలు రావచ్చు? రావాలి. వానికి 10 కోట్లన్నా రావాలి. 1% వేస్తే 2%, 10% వేసినా కూడా వానికి 90% మిలగాల. అట్లా వీళ్ళని బాగా ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో, ఎక్కువ వీళ్ళకు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకొని చేసుకోరు. ఈ టేస్టీ తేజకి ఎట్లా ఫేమస్ అయ్యింది? బెట్టింగ్ యాప్లు చేసి ఫేమస్ అయ్యింది అనుకున్నావా? లేకపోతే ఏమన్నా వీడియోలు చేసే ఫేమస్, జబర్దస్త్ లో చేసి మన ఫేమస్ అయ్యింది? అసలు క్యారెక్టర్లు రాక ఆ వీడియోలలో కనపడాలని ముందుకు పోయి చేసేటోళ్ళం. నేను ఉండేటోళ్ళం దాంట్లో. మనం తిరగడానికి బండి లేదు, కనీసం ఉండడానికి కూడా ఫ్రెండ్స్లలో రూమ్లలో అందరు కలిసి ఉంటుండే. అట్లాంటిది మంచి ఫుడ్ వీడియోలు చేసుకొని మంచిగా ఫేమస్ అయ్యిండు, బిగ్ బాస్ పోయిండు, 4 పైసలు కూడా సంపాదించు.
ఇక అదే ఫేమ్ని చూసుకున్నారు, మనోని వచ్చి చేసారు. మనోని తెలవాలి కదా, చాలు మనకు బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫేమ్తో మనం సినిమా క్యారెక్టర్లు మళ్ళీ ఫుడ్ వీడియోలు చేసుకుంటే అయిపోయాయి. అవి సరిపోలే మనోనికి, అర్థమైందా? మళ్ళీ ప్రమోషన్ వీడియోలు దానిల కోసం పైసల కోసం మళ్ళీ ఆశపడ్డాడు. ఇప్పుడు ఏమైంది? కటకట రూపాయలు అయింది. అర్థమైందా? ఇప్పుడు ఊకుంటారా పోలీసులు? లోపడేసి తాట తీస్తారు. తెలంగాణ పోలీసులు మామూలు వాళ్ళు కాదు తమ్ముడు. ఇప్పుడు ఇక ఈ శ్యామల ఎందుకు ఈ ట్రాప్ లో పడిపోయింది? ఇక ఆమె ఓ రకంగా పొలిటీషియన్ వైఎస్ఆర్సీపీలో, ఇప్పుడు అధికార ప్రతినిధి, స్పోక్ పర్సన్ ఆమె కూడా ఈ బెట్టింగ్ కేసులో ఇరుక్కుంది. నీకు అర్థమైతేలే, అధికారం లేదు ఇప్పుడు. అధికారం లేదు, అధికారం కోల్పోయి ఇప్పుడు ఎన్ని రోజులే, దగ్గర సంవత్సరం అయిపోయినా 9 నెలలు దాటింది. మరి పైసలు ఎట్లా? ఆ లైఫ్ని అనుభవించింది కదా, లగ్జరీ లైఫ్ని అనుభవించింది. మళ్ళీ ఇప్పుడు పైసలు కావాలి. వైఎస్ఆర్సీపీలు పైసలు ఇస్తారా? అధికారంలో లేనిది, ప్రభుత్వం లేనిది ఎవరిస్తారు తమ్ముడు? ఏడికెళ్ళి రావు. ఏమన్నా క్యారెక్టర్లు చేద్దామంటే అమ్మ ఏమన్నా పెద్ద హీరోని ఫిగరా కాదా? ఈజీగా ఉన్నది ఏంటిది? యాంకరింగ్ ఛాన్స్ కూడా లేదా? ఎందుకంటే టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని తిట్టు అందరు తిట్టే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే, చంద్రబాబు నాయుడు గారిని పెట్టే, అందరు ప్రతి ఒక్కరిని తిట్టే, పెద్ద పెద్ద మేధావులు అందరిని వేసుకునే అమ్మ. అప్పుడు అంటే ఉండే కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉండే కాబట్టి ఇప్పుడు దాంతోనే ఛాన్సులు కూడా ఇయ్యరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిట్టిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్లు యాంకరింగ్ ఛాన్సులు ఇస్తే తాట తీస్తారు. అవును, కాబట్టి అవి కూడా ఇయ్యరు. ఈజీగా దొరికింది ఏంది? ఉన్న గ్లామర్ని మళ్ళా చూపించుకొని మళ్ళీ బెట్టింగ్ యాప్. ఆమె కూడా పైసల కోసమే, అర్థమైందా? ఎంత రాజకీయంగా ఉన్నా, ఎంత దాంట్లో తనకు ఒక పోస్ట్ ఇచ్చినా మళ్ళీ పైసల కోసమే చేసింది. వీళ్ళు మొత్తం కూడా పైసల కోసమే చేసారు తమ్ముడు. ఇక హర్ష ఏం చేసిండరా? ఆయనకి ఎందుకు పైసలు? ఆయనే కొన్ని 100 మందికి కొన్ని లక్షలు పంచిండిగా. ఏడికెళ్ళి వచ్చినాయి అవన్నీ? ఇంట్లో గని ఉందా? లేకపోతే అలా అయ్యవో ఏమన్నా చెట్లకు పైసలు కాసినాయా? నేను కూడా స్టార్టింగ్లో అనుకున్నా, అరే వీళ్ళంతా సోషల్ మీడియాలో మంచి సబ్స్క్రైబర్లు, మంచి ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు, వీళ్ళకు ఫేస్బుక్ నుంచి యూట్యూబ్ నుంచి మస్తు పైసలు వస్తున్నట్టున్నాయి, అందుకని వచ్చిన పైసల్లో కొన్ని వంచుతురేమో, చాలా మంచోళ్ళు వీళ్ళు, నేను కూడా చేద్దాం, నాకు కూడా వస్తాయి అని చెప్పి నేను మస్తు కష్టపడుతున్నా. నేను కూడా నువ్వు నీ ఛానల్ ఉంది, నాకు కష్టపడుతున్నాము, అందరం కష్టపడుతున్నాయి. మరి మనకేమో ఆఫీసులు రెంట్ కట్టుకొని ఇంకైతే లేదు, మనకు ఉన్నోళ్ళకు శాలరీ లేని ఇంకైతే లేదు. మరి వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే, వీళ్ళు ఈజీగా ఎంచుకున్న మార్గం ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్లు ఏడుంటాయి, వాళ్ళని ఎట్లా అప్రోచ్ కావాలి, అర్థమైందా? వాళ్ళని ఎట్లా లింకప్ చేసుకోవాలని చూసుకున్నారు. ఆడ ఒక 10 లక్షలు ఇస్తే వీడు వంచేది ₹1,00,000, అవి కూడా 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, కట్ట తీసుకుపోయి అవి మళ్ళీ ఒకడు ఫేస్ మాస్క్ వేసుకొని ఇక సార్ పోయి వాళ్ళకి ఇస్తాడు. అర్థమైందా? ఆడు 10 ఇస్తే 5 ఇచ్చినా పర్వాలేదు కదా. అరే నీ అమ్మ ఇంత మంచిగా హెల్ప్ చేస్తుండ అని చెప్పి కొన్ని కోట్ల మంది ఫాలోయింగ్ అవుతారు. అది చేసిన తర్వాత ఏం చేస్తాడు, చిన్న యాడ్ లాగా ఈ బెట్టింగ్ యాప్లో నాకు ఇలా నేను ఆడుతున్నాను, నాకు ఇట్లా డబ్బులు వస్తున్నాయి, మీరు కూడా ఆడాలంటే ఆడుకోండి, మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి, మీకు కూడా 4గురికి సాయం చేయవచ్చు అంటారు. నిజమే కదా, ఈ బెట్టింగ్ యాప్ వల్ల పైసలు వస్తాయి. ఎంత అంటే తమ్ముడు, ఇప్పుడు వీళ్ళు ఏదో చేసిరు వీళ్ళ వల్ల అదైందని కాదు, ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఎప్పటి నుంచో వస్తుంది, అది తాత ముత్తాతల నుంచి వస్తుంది. బెట్టింగ్ అనేది, జూజం అనేది, ఈ ఏదైతే పత్తాలాట ఉందో ఇవన్నీ ఇప్పటి నుంచి వీళ్ళు చెప్పడం వల్లనే చేస్తున్నాను కాదు. కాకపోతే వాళ్ళు ఓన్లీ డబ్బులు ఉండే వాళ్ళే చేసేవాళ్ళు, టైం పాస్కి, వ్యసనానికి. వాళ్ళకు వచ్చే అమౌంట్, ఇప్పుడు కొంతమందికి పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అర్థమైందా? వానికి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, నెలకు 10 లక్షలు 20 లక్షలు వద్దంటే కూడా వస్తాయి పైసలు, ఆ రెంట్ రూపంలోనే వచ్చేస్తాయి. ఆ పైసల్ని వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక అట్లా ఓ పబ్బులకు, అర్థమైందా, లేకపోతే క్లబ్బులు ఉంటాయి వీళ్ళకు, పత్తాల పేకాట్ల క్లబ్లు, అర్థమైందా, వీళ్ళు క్యాషినో కోసం మలేషియా, సింగపూరు, బ్యాంకాకు, గోవా కూడా పోతారు, ఎవరు పైసలు ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళు ఎవరైతే యూట్యూబ్లో చూసి వీళ్ళని వీళ్ళు యాక్ట్ బాగా చేస్తున్నారు, వీళ్ళు ప్రాంక్ బాగా చేస్తున్నారు, వీళ్ళు హెల్పింగ్ బాగా చేస్తున్నారని వీళ్ళని చూసే యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ని టార్గెట్ చేసిరు వీళ్ళు. అంటే మీన్స్ వీళ్ళు కాదు, వీళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళకి వెలేసిరు, గాలంలాగా పెట్టి వేసిరు ఎవరికి, యూత్కి.
వీళ్ళు పైసలు వస్తున్నాయి కదా, ఎవడైతే మాకేముంది, ఎవడేం నాశనం అయితే మాకేముంది, మాకు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు చేసారు. తెలిసే పూర్తి మతి స్థిమితంతోనే వీళ్ళు చేసారు. వీళ్ళు అంటే వీళ్ళ అవసరాల కోసం ఎవడేమైనా పర్వాలేదు అనుకున్నారు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఈ విష్ణుప్రియ పరిస్థితి ఏందన్నా, నిజంగా ఆమె చేయాల్సిన అవసరం ఏముంది? యూట్యూబ్లో మంచిగా వీడియోలు చేసుకుంటుంది, అసలు ఆమె చేస్తున్న ఫోక్ సాంగ్స్ ఎంత వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు సరిపోతలేవు పైసలు, వాళ్ళకు పైసలు సరిపోతలేవు తమ్ముడు. వీళ్ళు కేవలం ఫేమస్ అవ్వడము ఇలాంటి యాడ్స్ చేయడానికే ఫేమస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? మీరు ఒక పాయింట్ కరెక్ట్ ఇది ఒక పాయింట్. వీళ్ళు ఎందుకు ఫేమస్ అవుతున్నారు, వీళ్ళకు కొంతమంది తెలుసా నీకు, జెన్యున్గా వచ్చే ఆర్గానిక్గా వచ్చే ఫాలోవర్స్ చాలా తక్కువ వీళ్ళకు. అవును, వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ చాలా మంది వర్క్ చేసుకుంటూ, అర్థమైందా, కొద్దిగా పెయిడ్ ప్రమోషన్ చేస్తూ గూగుల్కి అమౌంట్ యాడ్స్కి కొంతమందికి మనం అమౌంట్ కడితే కూడా మనకు ఎక్కువ వీడియో ఎక్కువ వైరల్ ఫాలోవర్స్ చూపిస్తుంది, వాళ్ళకి అవి వస్తాయి ఏది డబ్బులు కడితే. అట్లా వీళ్ళు డబ్బులు కట్టుకొని మరీ స్టార్టింగ్లో బాగా వెల్వేట్ అవుతారు. వీళ్ళకున్న ఆ ఫాలోవర్స్ అదంతా జెన్యున్గా నిజమే అనుకొని ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళకి అప్రోచ్ అవుతారు. అర్థమైందా? దాంట్లో మగోళ్ళు అయితేనేమో ఇక పైసలు వంచుడు, ఇక వాని టాలెంట్ చూపించుడు, అది ఆడోళ్ళు అయితే గ్లామర్, విపరీతమైన గ్లామర్ చూపిస్తే, అర్థమైందా, యూత్ ఎగబడి ఫాలో చేస్తారు. అర్థమైందా? మరి నీకెందుకు రారు, నాకెందుకు రారు, జెన్యున్గా మాట్లాడతాం కదా, రారు మనకు. వాళ్ళు ఆ గ్లామర్ చూపిస్తారు కాబట్టి వాళ్ళకు వస్తారు, ఫాలోవర్స్ వస్తారు. ఆ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఫాలోవర్స్ని వాడుకుంటారు అనమాట. ఎట్లా బెట్టింగ్ రూపంలో వీళ్ళని. దీన్ని శవాళ్ళ మీద ఉన్న చిల్లర ఏరుకోవడం అనుకోవచ్చా? అంతకన్నా దారుణం, అంతకంటే దారుణం. ఇప్పుడు వాడు ఆ 10,000 ఉంటాయి అంతోని, ఆ 10,000 జీతంతోనే ఇంటికి పోవాలి, ఆ 10,000 జీతంతోనే ఇల్లు నడుస్తుంది వాని కుటుంబం. అర్థమైందా? దరిద్రానికి వీళ్ళని ఎవరో ఒకరు ఫాలో అవుతారు. ఆ 11 మంది ఉన్న దాంట్లో ఎవడో ఒకడు ఫాలో అవుతాడు. వానికి తెలుసు ఈ నెల జీతం నేను తీసుకోకపోతే మా ఇంట్లో తిండి కూడా ఉండదు, ఇల్లు కిరాయి కూడా ఉండదు, మా అమ్మ రోడ్డు మీద పడుతుందని. అయినా కూడా వీడు డేర్ చేస్తాడు. ఎందుకంటే వీడు ఏం చేస్తాడంటే ఆ వీడియోని హైలైట్ చేసి చూపిస్తాడు. నేను 100 రూపాయలు పెడితే నాకు 10,000 వచ్చినాయి, నేను 10,000 పెడితే నాకు 10 లక్షలు వచ్చినాయి అని. వీడు ఏం చేస్తాడు, వీని కటిక దరిద్రం ఏం చేస్తుందంటే టెంప్ట్ చేస్తాడు. నిజమేనేమో, నేను కూడా వేస్తే మా అమ్మకు నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాము, నేను కూడా మంచిగా బండి కొందాము, లేకపోతే ఇంకోటి ఏదన్నా అవుదాం నేను కూడా అని చెప్పి వాడు అది పెడతాడు. అర్థమైందా? అవి ఒకటేసారి 10,000 పెట్టాడు వాడు, 100, 200, 500, 10,000 ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ వల్ల ఒక 4-5కి ఇస్తారు తమ్ముడు బెట్టింగ్ యాప్ వాళ్ళు. అర్థమైందా? ప్రతి ఒక్కరు నువ్వు జాయిన్ అయినావు కదా, నువ్వు ఎంత వేసినావు, నేను నీకు ఎంత ఇవ్వాలనేది కూడా ఉంటుంది వాళ్ళతో సిస్టమ్. అబ్జర్వేషన్ చేస్తుంటారు. స్టార్టింగ్ నువ్వు 500 వేసినావు అనుకో, నీకు ఒక 1,000 రూపాయలు ఇస్తాడు. 1,000 రూపాయలు వేసినావు అనుకో 5,000 ఇస్తాడు. అర్థమైందా? 10,000 వేసినావు అనుకో 1,00,000 రూపాయలు ఇస్తాడు. దాంతో వీడు ఎడిట్ అయిపోతాడు. ఇక నాకు వస్తున్నాయి పైసలు, అర్థమైందా, నేను దీనికి ఏమన్నా చేశానా ఆడాలా, దీంట్లో నేను పెద్ద గొప్ప అయిపోవాలా, సక్సెస్ అయిపోవాలని. అర్థమైందా? దాంతో వీడు ఆ వచ్చిన పైసల్ని కూడా ఏం చేస్తాడంటే ఇక దాంట్లో వేయడమే మొదలు పెడుతుంటాడు. ఇక డ్యూటీ పోవడం కానీ ఇంకోటి ఏముండదు. ఇక వాడు అన్ని పక్కన పడేస్తాడు. ఆ డ్యూటీ కాడికి వెళ్ళి కాల్ వేస్తుంటుంది, కాల్ స్విచ్ ఆఫ్ పెడతాడు. ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేస్తాడు, అమ్మ అవి స్విచ్ ఆఫ్ పెడతాడు. ఈ వేసుడే ఉంటుంది ఇక వాడికి, ఎందుకంటే వచ్చినాయి అప్పులు చేసి మరి కడతాడు. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ శృతి మించగానే ఇప్పుడు స్టార్టింగ్ ఇయ్యంగానే కట్ పోయినాయి అనుకో, భయానికి వాడు దాని దగ్గర కూడా పోడు. స్టార్టింగ్ వస్తే 1,000 రూపాయలతోనే పోద్ది, అక్కడ అయిపోతుంది. స్టార్టింగ్ 10,000, 1,00,000 రూపాయల దాకా కూడా వస్తాయి. ఆ వచ్చిన దాన్ని ఏమైందంటే వీడు దాన్ని నిజమే కదా, ఇంతకుముందు వచ్చినాయి, ఇంకొక ఆటకు రావా, ఇంకొక ఆటకు రావా, ఇంకొక ఆటకు రావా అని చెప్పి అట్లా వేయడము వాళ్ళని అలవాటు చేస్తారనమాట. నీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు ఓలా ఊబర్ వాడు కూడా ఇట్లానే అదొక వ్యసనంలాగా తయారు చేశారు. అర్థమైందా? బస్సులలో తిరిగే మనల్ని ఇప్పుడు కార్లు ఎక్కడానికి చేసిండు. అర్థమైందా? మనకు కూడా ఎడిట్ చేసిండు వాడు. అది కూడా ఒక యాప్ లాగానే తెలుసా. స్టార్టింగ్లో డ్రైవర్లను కూడా వాళ్ళు హ్యాపీగా ట్రావెల్స్లలో నడుపుకునేటోళ్ళు. కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ చాలా కొద్ది మందే ఎంచుకునేవాళ్ళు, అది కూడా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక చదువుకున్నాడు కూడా డ్రైవర్ అవుతున్నాడు. ఎందుకంటే ఓలా ఊబర్ వాడు ఒక్కొక్కరికి ఆ ఇన్సెంటివ్లు అని అవని ఇవని మొత్తం కలిపి 50,000 నుంచి 1,00,000 రూపాయల శాలరీ వరకు కూడా వచ్చినాయి.
ఓలా ఊబర్ వాళ్ళకు. ఇది వాళ్ళు అవసరాలకి, ఇది అవసరం అంటే వాడు డబ్బు సంపాదించిన అవసరం. కానీ బెట్టింగ్ యాప్ అనేది వ్యసనం. చాలా తేడా రెండింటికి, అవునా కాదన్న? వ్యసనం అనేది కాదు, స్టార్టింగ్ అట్లా అలవాటు చేస్తారు అంటున్నా నేను. వీళ్ళందరూ ఓకే. అసలు నేను రైతు బిడ్డని అని చెప్పేసి బిగ్ బాస్ లో విన్ అయ్యి నేను వచ్చిన పైసలు మొత్తం రైతుల కొరకే ఖర్చు పెడతా అన్న వ్యక్తి బెట్టింగ్ యాప్లో ఇవాళ కేసు ఉన్నాడు. ఒక్కనికి చూడలే నేనైతే. మనకు వచ్చిన బిగ్ బాస్ లో వచ్చిన పైసలల్లా అర్థమైందా, ఒక్క రైతుకి ఇయ్యంగా చూడలే నేను. అన్నా నేను రైతు బిడ్డనన్నా, నన్ను ఆదుకోరన్నా, నన్ను బయటకు దేరన్నా, నన్ను గెలిపించురన్నా అని చెప్పి మస్తు చెప్పిండు. వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా పట్టించుకోలే, ఏ రైతును కూడా పట్టించుకోలే. వానికి ఏం దరిద్రం తమ్ముడు, రైతు బిడ్డ అయ్యి ఉండి కనీసము రైతుల కోసం ఏమన్నా ఒక ట్రాక్టర్ అన్న కొన్నావా? లేకపోతే మందులు వేయడానికి ఏమన్నా చేసినావా? ఎరువులు ఇప్పించినావా పోని? లేకపోతే ఎవరికన్నా నువ్వు ఏదన్నా దానికి సంబంధించిన కట్టు మిషన్ ఉంటుంది, ఆ మిషన్ అన్న ఎవరికన్నా కొని ఫ్రీగా కటింగ్ మిషన్ అని చేసినావా? ఏమి చేయలే. రైతుల వల్ల నీకు ఫేమస్ అయినో, రైతుల వల్ల నీకు పైసలు వచ్చినాయి, కానీ రైతులకు నువ్వేం చేసినావు? ఏం చేయలేదు. యాప్లు ప్రమోట్ చేసాడుగా, అదే అంటున్నా. ఆ రైతులకు ఏం తెలియని రైతులకు కూడా రైతు బిడ్డని నేను చెప్తే నమ్మండి అని బాగా అలవాటు చేసేసి ఈ యాప్లను కూడా ఊర్లలో కూడా అలవాటు చేసి యాక్చువల్గా ఊర్లలో వాళ్ళకి ఇవి తెలియదు. అంత ఎడ్యుకేటెడ్ కూడా ఉండరు వాళ్ళు. ఫోన్లు వాడడం కానీ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్లు వీడు చేయడం వల్ల ఆ విలేజ్లో ఉండే వాళ్ళు కూడా చెడిపోయారు. అంటే వాని అవసరం కోసము, వాడు లగ్జరీ లైఫ్ అనుభవించడం కోసము వీడిని నమ్ముకున్న బిగ్ బాస్ లో పైసలు వచ్చినాయి కదన్నా, ఇంకా ఏం కావాలి పైసలు? ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి తమ్ముడు? కూర్చొని తింటే కొండ కూడా కరుగుతుంది. ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకంటే ఖర్చులు అవి ఇవి భారీగా ఉంటాయి. ఆయన ఉండే పల్లెటూరులో ఆయనకి ఏం అవసరం, ఏముంటాయి ఖర్చులు? వాడు పల్లెటూరు లైఫ్ అనుభవిస్తేనేమో బాగానే ఉంటది. ఇప్పుడు సిటీకి వచ్చి ఉంటుండా? సిటీకి వచ్చి మరి అంత బిగ్ బాస్ లో పెద్ద పెద్ద ఆర్టిస్టులతోని వాళ్ళతోని లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఏం తినే తెలుసు, బాడీ గార్డులు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఏం తినే తెలిసే, వాళ్ళు ఏం వాడతారో తెలుసు, వాళ్ళు ఏం తాగుతారో తెలుసు, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారో తెలుసు, వానికి మూడొస్తే ఏం చేస్తాడో తెలుసు, అన్నీ తెలుసు. మరి వానికి అవన్నీ ఆడ దగ్గరుండి నెల రోజులు 2 నెలలు దాంట్లో ఉండి సాహసం చేసి నేర్చుకునే అన్ని బయటకు వచ్చిన తర్వాత మరి అవి చెయ్యాలి కదా. చేస్తే ఎన్ని రోజులు ఉంటాయి? ఒక్క రోజుకు 2 లక్షలు 5 లక్షలు కూడా ఎగిరించేటోళ్ళు ఉన్నారు ఎంజాయ్ కోసం. అర్థమైందా? మరి ఎన్ని ఉంటాయి తమ్ముడు? నీకు 10 కోట్లు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టేటోనికి. అర్థమైందా? అంటే ఇన్కమ్ ఎట్లా ఉండాలంటే వస్తుంటే పోతుండాలా, కానీ ఇక్కడ పోవుడే ఉంటుంది. ఉన్న పైసల్ని ఎంజాయ్ చేసే వాళ్ళకు పోవుడే ఉంటుంది, వచ్చేది ఉండదు. అదే నువ్వు ఒక బిజినెస్ మీద పెట్టినావు అనుకో, ఒక 10 రూపాయలు వస్తాయి. అర్థమైందా? 5 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు వస్తాయి, కానీ ఇక్కడ మొత్తం పోవుడే ఉంటుంది. ఆ వ్యసనం అట్లా అలవాటు పడ్డారు వీళ్ళు. ఈ రీతు చౌదరి పరిస్థితి ఏందన్నా, మొన్ననే ఆమె ఒక కేసులో ఇరుక్కొని బయటకు వచ్చింది. ఆమెకైతే గింత కూడా లేదు తమ్ముడు. అంటారు చూడు, సిగ్గు శరం లజ్జ మానం మర్యాద అన్నట్టు. మొన్ననే నాకు అసలు వాడితో సంబంధం లేదు, వాడు నా మొగుడే కాదు, మేము ఎప్పుడో కట్ అయిపోయినామని పెద్ద వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. అర్థమైందా? అంటే నీకు అర్థమవుతుందా? అప్పుడు వాడు ఉన్న రోజులు వాడిని వాడుకుంది ఆమె. ఏది వాని ఆస్తులు కాపాడడానికి. వాడు ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈమె మీద చేపిస్తే దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది వీళ్ళకి. అర్థమైందా? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఏదన్నా ప్రాపర్టీ ఉందనుకో, నువ్వు దాన్ని నీ పేరు మీద చేస్తా, నీకు దాంట్లో ఒక 20 లక్షలు ఇస్తా అంటే ఓకే, అట్లా నడిచింది. వాడు పెద్ద అది స్కామరు అది ఇది అని తెలిసాగానే నాకు సంబంధం లేదు, వానికి నాకు సంబంధం లేదు అని పక్క తప్పుకుంది, అయిపోయింది. అర్థమైందా? కానీ మళ్ళీ పైసలు ఎట్లా? షూటింగ్లు చేస్తే పైసలు వస్తాయా? ఎక్కువ రావు. అంటే వీళ్ళు హీరోని లెవెల్లో వీళ్ళు క్యారెక్టర్ చేస్తేనే పైసలు వస్తాయి, కానీ వీళ్ళు హీరోని మెటీరియల్ కాదు. వీళ్ళంతా జబర్దస్త్ వరకు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఇదంతా. అంటే వీళ్ళు ఎట్లా వస్తారు, ఏం చేస్తారు, ఏం కథ మొత్తం నాకు తెలుసు. నేను జబర్దస్త్లో నేను చేసిన కాబట్టి వీళ్ళు ఏమేం చేస్తే స్క్రీన్ మీద కనబడతారో కూడా తెలుసు. ప్రతి ఒక్క డైరెక్టర్ గారి గురించి తెలుసు, ప్రతి ఒక్క రైటర్ గురించి తెలుసు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి తెలుసు. చెప్పాలంటే మొత్తం ఇట్లా లైన్ కట్టి చెప్తా. ప్రతి ఒక్కరి చిట్కాలు ఉన్నాయి నా దగ్గర, అందరికీ చెప్పగలుగుతా. వీళ్ళు ఏం చేస్తారు, అసలు నైట్ ఏం చేస్తారు, పొద్దుగల షూటింగ్కి ఎట్లా వస్తారు, ఒకవేళ ఒప్పుకోకపోతే పొద్దున షూటింగ్ వీళ్ళు ఆ షూటింగ్ పాటలోనే ఉండరు. అర్థమైందా? అలా డైరెక్టర్ల పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు ఉన్నాయి. కానీ పాపం మల్లెమాల సంస్థ ఎంతమందికి అన్నం పెట్టిందంటే వాళ్ళకి తెలియదు.
మేనేజ్మెంట్కి ఈ కింద స్థాయిలో జరిగే రాజకీయం అంతా కూడా తెలియదు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు. వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి ఏం అవసరం. ఆడదాకా ఓనియర్ అనమాట. అంటే వీళ్ళు నైట్ పూట జరిగేది వాళ్ళకి తెలియదు. మార్నింగ్ షూటింగ్ వస్తురు, టాలెంట్ ఉంది కాబట్టి షూటింగ్ వస్తురు అనుకుంటారు, కానీ నైట్ వేరే జరుగుతుంది గ్యాంబ్లింగ్. అర్థమైందా? అట్లా అది సరిపోలే కాబట్టి ఆమె అక్కడ ఫెయిల్ అయింది, షూటింగ్లో ఫెయిల్ అయింది, పైసలు లేవు, కానీ లైఫ్ మాత్రం లగ్జరీ లైఫ్ కావాలి. అందుకని మళ్ళీ బెట్టింగ్ ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసము పూర్తిగా వీళ్ళు చేసింది 100% డబ్బు కోసం వీళ్ళు కావాలనే యాప్లని ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేయడానికి ఎంతమంది సబ్స్క్రైబర్లు కావాలి, ఆ సబ్స్క్రైబింగ్ కోసం వీళ్ళు ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ సబ్స్క్రైబర్లు చేయాలన్నది కూడా తెలుసు వాళ్ళకి. భయా సన్నీ యాదవ్ ఆయనకి ఏం పుట్టింది అసలు? ఆయన మంచిగానే ఇది ఎక్కడెక్కడో వెళ్తున్నాడుగా బైక్ లో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మంచి కంట్రీలు తిరిగి బైక్ మీద, అమెరికా అన్ని తిరుగుతున్నాడుగా. తిరగడానికి పైసలు లేనట్టున్నాయి తమ్ముడు. ఎందుకు లక్షల్లో అవుతుంటాయి. ఇప్పుడు నాన్ వేసినకే కొన్ని కోట్లు వస్తున్నాయండి, ఇన్నికి లక్షలన్నా రావా? ఇక ఎందుకు రావు, కానీ అవి సరిపోవా? అర్థమైందా? ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ మైండ్ సెట్ కాదు తమ్ముడు. అర్థమైందా? ఎంత తిన్నా తినాలి. లగ్జరీ లైఫ్ కన్వర్ట్ పడ్డోడికి ఎన్ని పైసలు వచ్చినా సెట్ కావు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకో గవర్నమెంట్, వానికి ఇంతే వస్తాయి కాబట్టి ఇంతలోనే వాడు సమకూర్చుకుంటాడు. అర్థమైందా? వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇవాళ నార్మల్గా కియా కార్ కొనడానికో నెక్స్ట్ ఇయర్ ఫార్చ్యూనర్ కొనాలి, దాని తర్వాత BMW కొనాలి, దాని తర్వాత విల్లా ఉండాలి, వీడు ఇట్లా ఒక రేంజ్లో తిరగాల. అర్థమైందా? వీళ్ళ లైఫ్ ఇట్లా ఉండాలని చెప్పి దాని తగ్గట్టు వాళ్ళు ప్లాన్లు ఎట్లయినా చేసుకుంటారు. కింద ఆ పైసలు ఎటు నుంచి వస్తున్నాయి వాళ్ళు ఏమైనా పర్వాలేదు. అర్థమైందా? వాళ్ళని నమ్ముకున్న ఫాలోవర్స్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఓ రకంగా వీళ్ళు ఫాలోవర్స్ని పనంగా పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంతే మరి. వీళ్ళు అవులగాలు వాళ్ళని ఫాలో చేసేటోళ్ళు పక్క అదే అంటారు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు ఎవరిని నమ్మాలో వాళ్ళకు కూడా తెలియదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చూస్తావు, నేను చూస్తా, కానీ వీళ్ళు ఎందుకు తీసి పెడుతురో మనకు తెలియదు, వీళ్ళు ఎందుకు చెప్తురో మనకు తెలియదు. అసలు వీడు ఇంత దూరం ఎట్లా తిరుగుతుండా అని మనం ఆలోచిస్తే బాగుండే. వానికి ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు అనేవి బాగుండే, వాడు కార్ ఎట్లా కొంటుండో అనేది బాగుండే, కానీ ఆలోచించరు అట్లా. ఇదంతా కూడా నిజంగా సోషల్ మీడియా వల్లనే వస్తున్నాయి, వీళ్ళు చేసే వీడియోల వల్ల ఇన్ని పైసలు వస్తున్నాయి అని అనుకుంటారు, కానీ రావు. అసలు కాదు. ఒక మొగుడు పెళ్ళాం కావచ్చు, ఒక చిన్న పాప, ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం, ఏది మంచం మీద డబ్బులు చల్లి, అసలు దారుణం అంటే మనకి ఏముండదు, వానికి ఆ ఇల్లు చక్కగా ఉండదు, ఏముండదు, ఆ మంచం మీద పైసలు చల్లుతుంటది ఆ పిల్ల. ఆ మొగుడు వచ్చి ఏందే పైసలు చల్లుతుంది, ఏడబెట్టాలి బావా, నాకు అర్థమవుతలేదు, నాకు మైండ్ పోతుంది, అస్సలు అదవుతుంది బావా, నాకు ఏమైంది బావా, నేను ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే నాకు ఇన్ని పైసలు వస్తున్నాయి బావా, అసలు నేను ఏడబెట్టాలి, ఇగో బెడ్ కింద పెట్టినా సరిపోతలేవు, బీరువాలో పెట్టినా సరిపోతలేవు, అందుకని ఇగో ఇట్లా చేసిన బావా, చూడురి, మీరైనా చూడురి, చూసి మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, నా బయోలోకి పోండి, లింక్ను డౌన్లోడ్ చేసుకోండి, కంపల్సరీ మీకు కూడా పైసలు వస్తాయి. అసలు ఇలా చెప్తే ఆబ్వియస్లీ ఖాళీగా ఉన్నోడు ఊరినే ఉంటాడా? ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, 5G ఇంటర్నెట్ ఉంది, ఇన్ని పైసలు వస్తాయా? ఇంకా పిల్లకి గని వచ్చినాయంటే నాకు రావా? ఏం చదువుకొని పిల్ల గని చేస్తుందంటే నేను మరి మినిమం 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, జాబ్ చేస్తే ఏమొస్తాయి, మనం కూడా ట్రై చేద్దాం అంటే అట్లా విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. సరే, ఇంకొకటి మనము సజ్జనార్ గారిని నాన్ వేస్ట్ మెచ్చుకోవాలి. నిజంగా వీళ్ళని ఫస్ట్ పట్టించింది, అరికట్టింది వాళ్ళిద్దరు. ఓకే, నాన్ వేస్ట్ నిజంగా ఆయన తోపన్న తమ్ముడు. ఇవాళ తోపు అనుకున్నాడు, రేపు ఏమన్నా కూడా కావచ్చు. ఆయనకున్న ఫాలోవర్స్కి ఆయన నిజంగా ప్రమోట్ చేయాలనుకుంటే కొన్ని లక్షలు సంపాదించచ్చు, బట్ ఆయన ఇలాంటి జోలికి వెళ్ళలే ఎప్పుడే. ఎందుకు అంటే మనోడు పెళ్లి కాలే, మనోనికి ఈడ కార్ లేదు, ఈడ విల్లా లేదు, ఈడ ఇంకోటి లేదు, మనోని పని అంతా ఏంది, ఏడి కాడికి ఫ్లైట్లలో తిరగాలి, కంట్రీలకు పర్మిషన్ తీసుకోవాలి, ఆడ ఉన్నాయి కొత్త కొత్త రుచులు చూడాలి, కొత్త కొత్తగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ని తన కోసం తను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈడ మనోళ్ళు ఏంటంటే ఆక్రమించుకోవడానికి, ఈడ ఒక ఏర్పాటు చేసుకోవడానికి తప్పు చేసిరు. ఈడ ఆశ కాదు, అత్యాశ, ఆడ ఆశ అంతే. అర్థమైందా? దానికోసం మనోడు అవి చదువుకున్నాడు. ఇంకోటి ఏంటంటే మనోడు అన్వేష్ ఏం చేద్దంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్. అవును,
అర్థమైందా? ఎలా చేయాలి, ఏం చేయాలి, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, గైడ్ లైన్స్ ఏంది మొత్తం తెలుసు. దానికోసం మనోడు జాగ్రత్త పడ్డాడు. ఈడ గొర్రెలు అనమాట. అర్థమైందా? ఇక పైసలు వస్తున్నాయంటే చేసుడే, ఏమన్నా చేస్తారు ఇక. అర్థమైందా? నాకు 10 లక్షలు ఇస్తా అంటే వాడు ఏమన్నా చేస్తాడు. అట్లనే వాడు అప్పుడు ఇప్పుడు చేపలు పట్టుకునే అబ్బాయి ఉన్నాడు కానీ అదే చెప్తుండగా నేను అన్ఎడ్యుకేటెడ్, నాకు తెలియదు చేసిన. అట్లా వాళ్ళు ఏం చేసారు, కాకపోతే వానికి ఒకటేసారి 10 లక్షలు ఇస్తా, నీకు 20 లక్షలు ఇస్తా అంటే టెంప్ట్ అయితే ఇన్ని పైసలు నుంచి ఎన్ని చేపలు పట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు చేస్తే వస్తాయి. అర్థమైందా? అట్లా మనోడు చదువు అంటే కొంతమంది వీళ్ళు అంతగా సినిమాలోకి వచ్చిన వాళ్ళు అంతా వాళ్ళు చూసిరో లేదు, నువ్వు దాంట్లో ఉన్న 90% కూడా ఫుల్గా ప్రొఫెషనల్గా ఎడ్యుకేటెడ్ ఎవ్వరు కాదు. కొంతమంది అమ్మాయిలేమో గ్లామర్తో వచ్చిన వాళ్ళు, అబ్బాయిలేమో వాళ్ళకున్న టాలెంట్తోని, వాళ్ళకున్న స్లాంగ్తోని, వాళ్ళ టాలెంట్తో వచ్చిన వాళ్ళే. ఎడ్యుకేటెడ్గా వచ్చి ఇది రూల్స్, ఇది రెగ్యులేషన్స్, ఇది వెయ్యాలా వద్దా, కొంత తెలివిగా తెలుగుపరుడుగా మాట్లాడుతుంది హర్షసాయి ఒకడే అంతే. వాడు ఎందుకంటే చదువుకున్నాడు, కొంచెం తెలుసు, బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి దానికి మళ్ళీ నేను ఎట్లా తప్పించుకోవాలో కూడా దానికి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన క్లారిటీగా. మొన్ననే లాస్ట్ టైం ఇదే ఇష్యూ వచ్చినప్పుడు నేను కాకపోతే ఇంకోడు ఆడిపిస్తాడు, ఇంకోటి ప్రమోట్ చేస్తాడు, వాడెవడికో ఎందుకు నేనే చేస్తా అన్నట్టు ఆయన చెప్పాడు. అదే ఏందంటే ఏం లేదు, ఈడ సిస్టమ్ లూప్ పాల్స్ అనేది వానికి కొద్దిగా తెలుసు. దానికోసం వీడంతా ఆడుతున్న గేమ్ అనమాట. అసలు ఫస్ట్ సిస్టమ్ కరెక్ట్ సెట్ అయితే వీళ్ళు సెట్ అవుతారు. అర్థమైందా? సిస్టమ్ని సెట్ చేయాలి మనం. ఆ సిస్టమ్ని సెట్ చేయాలని చెప్పి మాత్రం మా సర్జరీ సార్కే చెప్పాలి. అసలు ఆ పర్మిషన్లు ఇవ్వద్దు. ఆ ప్లే స్టోర్లో యాప్ రావడానికే పర్మిషన్ ఇవ్వద్దు. అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మీరు తాగకండి అంటారు, మళ్ళీ అమ్ముతారు. ఇది కూడా అంతే. బెట్టింగ్ యాప్ మీకు హానికరం, ఆడకండి అంటారు, మళ్ళీ బెట్టింగ్ యాప్ పర్మిషన్ ఇస్తారు ప్లే స్టోర్లో పెట్టడానికి. గూగుల్ కదా, గూగుల్లోనే పర్మిషన్ ఇస్తారు. యాప్ ఏది పెట్టాలో ఏది పెట్టొద్దో వాళ్ళు ఆల్రెడీ చూసుకొని చేయాలి కదా. పర్మిషన్ ఇస్తారు, ఈడ బలి పశువులని చేస్తారు. ఇది ఇద్దరిదే తప్పు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఏమంటే తమ్ముడు, వీళ్ళని టార్గెట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకోవాలి. వీళ్ళకి పైసలు ఇచ్చేవాడు ఒకడు ఉంటాడుగా, ఆడు ఎవడు, వాడు ఏడుంటాడు, ఎక్కడి నుంచి డబ్బులు వీళ్ళకి ట్రాన్స్ఫర్ ఎవరి త్రూ ట్రాన్స్ఫర్ చేస్తుండో వాళ్ళని చూపిస్తలేరు, కానీ వీళ్ళనే చూపిస్తారు. అసలు వాడిని పట్టాలి. యాక్చువల్గా వాళ్ళని పడితే ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమందిరు, ఫేమస్ కానోళ్ళు ఫేమస్ అయ్యారు కాబట్టి వీళ్ళు దొరికిరు. ఫేమస్ కానోళ్ళు ఎంతమందిరు, ఇన్స్టాగ్రామ్ లో ఎంతమందిరు, వీళ్ళంతా ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లా కనబడేటోళ్ళు. వీళ్ళంతా అంటే స్క్రీన్ మీద కనబడేటోళ్ళు. నువ్వు ఓన్లీ ఫోన్ లో పరిమితమైన వాళ్ళు ఎంతమంది, వచ్చేడు మంది ఉన్నారు, వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆపాలంటే అసలు ఇచ్చేటోన్ని ఆపాలి, ఆ యాప్ తయారు చేసేటోన్ని ఆపాలి. దాన్ని మనము ప్లే స్టోర్లో పెట్టనీయకుండా ఫస్ట్ స్ట్రిక్ట్గా చేయాలి. ఎందుకు తమ్ముడు నీకు గుర్తుకు లేదా, ఇప్పుడు చైనా వాళ్ళు మనకు అది చేసిరని చెప్పి మనము టిక్టాక్ని బ్యాన్ చేసినాం. అది అసలు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ లేకుండా చేసేసారు. మరి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ కోసం వస్తున్నారు, వీళ్ళని యాప్లు డౌన్లోడ్ చేయకుండా చేసేస్తే అసలు అయిపోతుంది కదా. ఇట్లాంటి వాళ్ళు అసలు రోడ్డు మీదనే పడరు, ఉన్న కాడికి ఏదో వీడియోలు చేసుకుంటారు, గమ్ముకుంటారు. అసలు మెయిన్ థింగ్ అక్కడ కావాలా.